కాకినాడ జిల్లాలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించిన పోలీసులను ఢీకొట్టి పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే ఈ వ్యవహారంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది. కొంతకాలంగా గంజాయి మాఫియా ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఎవరిని లెక్క చేయబోమన్నట్లు వ్యవహరిస్తున్నారు స్మగ్లర్లు. తాజాగా కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బీభత్సం సృష్టించింది గంజాయి ముఠా. వాహనాన్ని తనిఖీ చేయడానికి ప్రయత్నించిన పోలీసులను ఢీకొట్టి మరీ పరారవడం కలకలం రేపింది. విశాఖ నుంచి రాజమండ్రికి గంజాయి తరలిస్తున్న కారును కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఆపారు పోలీసులు. అయితే ఆగినట్లే ఆగి ఒక్కసారిగా వాహనం వేగం పెంచారు స్మగ్లర్లు. ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయారు. కారుని రాజానగరం దగ్గర వదిలేసిన గంజాయి ముఠా మరో వాహనంలో పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ పోలీసులు వాళ్లకు ఛాన్స్ ఇవ్వలేదు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి కీలక సమాచారం రాబట్టారు. స్మగ్లర్లకు విశాఖలో గంజాయి అందజేసిన ఇద్దరిని కూడా అరెస్టు చేశారు పోలీసులు. మరోవైపు స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడం వల్ల కానిస్టేబుల్ లోవరాజు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇదంతా ఒక ఎత్తైతే జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ తీరు మరో ఎత్తు. గంజాయి ముఠా పోలీసుల్ని ఢీకొట్టి పారిపోయినా అటువంటిదేమీ లేదన్నట్లు వ్యవహరించారు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్. తనిఖీల సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో శ్రీనివాస్ తీరుపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి గంజాయి స్మగ్లర్లు బరితెగించడం కాకినాడ జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల్నే లెక్క చేయని ముఠాలు ఎలాంటి నేరాలకైనా తెగబడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి గంజాయి స్మగ్లింగ్తో సంబంధం ఉన్న వాళ్లందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.